తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపై అసెంబ్లీ స్పీకర్ రెండో విడత విచారణ కొనసాగుతోంది. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీ, డాక్టర్ సంజయ్ని విచారించబోతున్నారు. తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. తెల్లం వెంకట్రావుపై పిటిషన్ వేసిన వివేకానంద గౌడ్ను తెల్లం వెంకట్రావు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణకు రానుంది. సంజయ్పై పిటిషన్ దాఖలు చేసిన జగదీష్ రెడ్డిని సంజయ్ తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఇక శుక్రవారం మరో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగబోతోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణకు రానుంది. అనంతరం అరికపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసు కూడా విచారణకు రానుంది. ఇక ఈ నలుగురు ఎమ్మెల్యేల కేసులో నవంబర్ 12, 13 తేదీల్లో మరోసారి స్పీకర్ విచారణ చేపట్టబోతున్నారు. 12న ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణకు రానుంది. తెల్లం వెంకట్రావును పిటిషనర్ వివేకానంద అడ్వకేట్లు విచారించబోతున్నారు. అదే రోజు సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణకు రానుంది. సంజయ్ను జగదీష్ రెడ్డి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఇక 13వ తేదీన మరో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రానుంది. 13న ఉదయం పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణకు రానుంది. పోచారంను జగదీష్ రెడ్డి తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. అనంతరం అరికపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణకు రానుంది. గాంధీని కల్వకుంట్ల సంజయ్ తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు.